నీ తండ్రిని పరలోక తండ్రిని అనుమానించావు, నీ పరలోక తండ్రిని నువ్వు అపార్థం చేసుకున్నావు. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవునికి నేనంటే పట్టదు, దేవునికి నా దర్శనం పట్టదు, దేవునికి నా కుటుంబం అంటే ఇష్టం లేదు, దేవునికి నా సాక్రిఫైస్లు ఏమి గుర్తుకు రాదు, దేవుని సేవిస్తే నా తండ్రి, నా పరలోక తండ్రి నన్ను ఏమీ జ్ఞాపకం పెట్టుకోగా కనీసం నేనంటే పట్టింపు కూడా లేదండి. పోయి ఏ పాపాన పోయి దేవుని సేవను ఆరంభించాము, ఆ రోజు నుంచి దరిద్రాలని మాకు దాపరించే దర్శనం అని చెప్పిన రోజు నుంచి నన్ను దంచి కొడుతున్నారు. ఆ రోజు నుంచి మా నాయన కూడా నన్ను ఏం చేశాడో మర్చిపోయాడని ఏడుపుకుంటే అప్పుడు సడన్గా జ్ఞానోదయం అయింది. అరే తండ్రి కూడా ఏమవుతున్నాడంట, బాధ. దయచేసి గమనించి, ఒకవైపు నాన్న అపార్థం చేసుకున్నాడు, ఒకవైపు కొడుకు అపార్థం చేసుకున్నాడు. నేను అడుగుతాను, మనలో చాలామంది దేవుని బిడ్డలు, యోసేపు 20 years నాన్న ఏడుస్తే 13 years యోసేపు అపార్థం చేసుకున్నాడు. ఎవరినండి? తండ్రిని. ఆ రోజు యూదా వచ్చి యథార్థంగా ట్రూత్ చెప్పాడు, నాన్న ఫరో లాంటి వారు మీరయ్యా, మా నాన్నకు జరిగింది ఇది. ఆ రోజు నుంచి